ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి పరిచర్య చేస్తున్న కాలంలో ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక పక్షవాయువు గలవానిని నలుగురు మోసుకొని తీసుకుని వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. విశ్వాసంతో వారు యేసు ప్రభు దగ్గరికి ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకుని వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని యేసు ప్రభు వారు చూచి ఆ పక్షవాయువు గలవానితో మాట్లాడుతూ, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వాగ్దానపు మాటనిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పక్షవాయువు గలవారిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వస్తే మొట్టమొదట ఎందుకు యేసు ప్రభు వారు పాపములకు క్షమించున్నారంటే, ఒక వ్యక్తి తన జీవితంలో యేసు ప్రభు ద్వారా మేలు, స్వస్థత, ఆశీర్వాదము పొందాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడాలి గనుక ఆ పక్షవాయువు గలవాని యొక్క పాపములను యేసు ప్రభు వారు మొట్టమొదటిగా క్షమించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని మేలును, దేవుని ఆరోగ్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా అడ్డగించేది పాపమే గనుక ఆ పాపమును మొట్టమొదటిగా యేసు ప్రభువారు క్షమించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయువు గలవాన్ని మంచం పట్టిన స్థితికి కారణముగా చేసినది ఆ వ్యక్తి యొక్క పాపములే గనుక మొట్టమొదటిగా యేసు ప్రభువారు పాపములను క్షమించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపములను క్షమించే దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి వారి పాపి అని గుర్తించి ఆయన యొద్ద వారి పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి, ఆ పక్షవాయువు గలవాడు స్వస్థత అనుభవించకుండా, దేవుని ద్వారా ఏ మేలు పొందకుండా అడ్డగిస్తున్నవి ఏంటంటే ఆ వ్యక్తి పాపములే గనుక యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆ వ్యక్తి పాపములను క్షమించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భం ద్వారా యేసు ప్రభువారు దేవుడు అనే విషయం కూడా మనకు తెలియజేయబడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ మార్కు సువార్త 2వ అధ్యాయం ఆ సందర్భంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, దేవుడు ఒక్కడే పాపములను క్షమించేవాడు కదా, నీవెందుకయ్యా దేవదూషణ చేస్తున్నావని యేసు ప్రభువారిని ప్రశ్నిస్తూ వారు మాట్లాడుతున్న ఆ మాటలు, అంటే వారి అంతరంగంలో ఉన్న ఆ విషయాలను యేసు ప్రభువారు గ్రహించి యేసు ప్రభువారు అక్కడ ఆ విషయాలను తెలియపరుస్తున్నట్టు కూడా మనం చూస్తాం. అంటే అక్కడ పాపములను క్షమించింది యేసు ప్రభువారు గనుక పాపములను క్షమించే అధికారం ఆయనకి ఉంది గనుక ఆయన దేవుడు, యేసు ప్రభువారు దేవుడు అనే విషయం కూడా ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం ఈ సందర్భం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మీ జీవితాల్లో శాపకరమైన పరిస్థితుల నడుమ మీరు ముందుకు వెళ్తున్నట్లయితే, ఏది తలపెట్టినా నష్టాన్నే చవి చూస్తున్నట్లయితే, దేనిలో కూడా సఫలతను సాధించలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేని స్థితిలో ఉన్నట్లయితే, శాపమే మీ గృహాన్ని ఏలుబడి చేస్తున్న స్థితిలో మీరు ఉన్నట్లయితే ఇంకా మీ పాపములు క్షమించబడలేదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఎప్పుడైతే మీ పాపములు క్షమించబడలేదనే ఆ స్థితిని మీరు గ్రహించి ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపంతో ఆయన యొద్ద వేడుకుంటారో, యేసు ప్రభు క్షమించే దేవుడు గనుక ఆయన పాపములను క్షమించే దేవుడు. ఆ పాపములను క్షమించడం ద్వారా కలిగే ప్రతి మీరును మీకు దయచేసే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు పక్షవాయువు గలవాని పాపములను క్షమించున్నారో ఆ వ్యక్తి జీవితంలో 4 అద్భుతాలు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అవేంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు,
యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపములు క్షమించున్నారో ఆ వ్యక్తి లేచి నిలవబడి ఆ అందరూ చూస్తుండగానే పరుపెత్తుకొని లేచి నడిచి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ వ్యక్తి స్థితి మార్చబడినట్లు అక్కడ మనం చూస్తాం. నలుగురి చేత మోసుకొని తీసుకొని రాబడిన ఆ వ్యక్తి ఇప్పుడు అందరూ చూస్తుండగానే లేచి నడిచి వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ వ్యక్తి స్థితి మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపములు క్షమించబడతాయో, యేసు ప్రభు ఆ నిజమైన దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపములను క్షమిస్తారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపములు ఒప్పుకుంటారో, ఆయన క్షమించిన తదుపరి ఆ వ్యక్తి జీవితము మార్చబడుతుంది, ఆ వ్యక్తి స్థితి మార్చబడుతుంది. శాపము నుండి ఆశీర్వాదమునకు ఆ వ్యక్తి జీవితం మార్చబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ పక్షవాయువు గలవాడి పాపములు ఎప్పుడైతే క్షమించబడ్డాయో ఆ వ్యక్తి స్థితి మార్చబడినట్లు మనం చూస్తాం. నలుగురు చేత మోసుకొని తీసుకొని రాబడిన వ్యక్తి అందరూ చూస్తున్నట్టుగా పరుపెత్తుకొని లేచి నడిచినట్లు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వారందరూ విభ్రాంతి నొంది అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన మహా అద్భుత కార్యాన్ని చూసి అక్కడ చుట్టూ ఉన్న జనులు అందరూ ఆశ్చర్యపడి విభ్రాంతి నొందినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ పక్షవాయువు గలవాని జీవితంలో ఆ వ్యక్తి పాపములు క్షమించబడటం ద్వారా ఆ చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపడే మహా అద్భుత కార్యము ఆ వ్యక్తి జీవితంలో జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో, యేసు ప్రభు దగ్గరికి మీరు ఎప్పుడైతే వచ్చి మీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ఆయన ఎప్పుడైతే ఆయన ఇచ్చే పాప క్షమాపణ మీరు పొందుకుంటారో, మీ జీవితంలో జరిగే కార్యములను మీ కుటుంబీకులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు చూసి ఆశ్చర్యపడే మహా అద్భుత కార్యాలు యేసు ప్రభు అనే నిజమైన దేవుని ద్వారా మీరు పొందుకోగలరు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు ఆశ్చర్యపడే మహా అద్భుత కార్యము ఆ పక్షవాయువు గలవాడు తన జీవితంలో పొందుకున్నట్లు మనం చూస్తాం. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఎన్నడూ చూడలేదని, అంటే మనం మీలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహింపరిచినట్లు మనం చూస్తాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పక్షవాయువు గలవాని పాపములు క్షమించబడ్డాయో, చుట్టూ ఉన్న వారందరూ కూడా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం ఇటువంటి మహాద్భుత కార్యం, ఇటువంటి కార్యము మన జీవితంలో చూడలేదని, ఎన్నడూ చూడలేదని దేవుణ్ణి మహింపరిచినట్లు మనం చూస్తాం. మీ జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారా మీ పాపములు క్షమించబడతాయో, మీ జీవితంలో ఎన్నడూ చూడలేని కార్యాలు మీరు చూడగలరు. ఎన్నడూ చూడలేని కార్యాలు యేసు ప్రభు మీ జీవితంలో జరిగించడం ద్వారా మీ జీవితంలో జరిగిన కార్యములను అనేకులు చూచి దేవుణ్ణి మహింపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇటువంటి గొప్ప దీవెనలు పాపములు క్షమించబడడం ద్వారా మనకి కలుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ద్వారా పక్షవాయువు గలవాడు దైవికమైన స్వస్థతను పొందుకున్నట్లు మనం చూస్తాం. దైవికమైన మేలు, దైవికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. గనుక మీ పాపములు ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారా క్షమించబడతాయో, ఆయన ద్వారా ఒక మేలుని మీరు పొందుకోగలరు, ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలరు, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని మీరు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు పక్షవాయువు గలవాన్ని చూచి, కుమారుడు అని పాపములు క్షమింపబడి ఉన్నవని, ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడుట ద్వారా, ఆ వ్యక్తి పాపములను క్షమించడం ద్వారా ఆ వ్యక్తి జీవితమే మార్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీ జీవితంలో ఇంకా మీరు తెలిసి చేసిన ఏవైనా పాపములు క్షమించబడలేదేమో, ఏవైనా దాచబడిన పాపపు స్థితిగతులు మీలో ఉన్నాయేమో, అవి ఎప్పుడైతే మీరు ఒప్పుకొని విడిచిపెడతారో, అవి ఎప్పుడైతే క్షమించబడతాయో మీ జీవిత స్థితిగతులు మార్చబడతాయి. శాపం నుండి ఆశీర్వాదమునకు మీ జీవితాలు మార్చబడతాయి. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకునేట్లు చేస్తాయి. దేవుని ద్వారా ఆరోగ్యాన్ని మీరు అనుభవించేటట్లు చేస్తాయి. దేవుని ద్వారా మేలును మీరు పొందుకునేట్లు చేస్తాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపములను మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో, ఒప్పుకొని విడిచిపెడతారో, యేసు ప్రభువారు క్షమించే దేవుడు గనుక ఆయన క్షమిస్తారు. ఆయన క్షమించడం ద్వారా ఆయన ద్వారా మేలును, ఆశీర్వాదమును, ఆరోగ్యాన్ని మీరు పొందుకోగలరు. గనుక దేవుని దగ్గరకు వచ్చి ఆయన యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ద్వారా ఇటువంటి దైవికమైన ఆశీర్వాదమును మనం పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుతాం తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఒక పక్షవాయు గలవాడు నీ వద్దకు తీసుకుని రాబడినప్పుడు ఆ వ్యక్తి దేవా నీ స్వస్థతను అనుభవించకుండా చేస్తున్న ఆ పాపములను దేవా మొట్టమొదటిగా మీరు క్షమించారు. ఆ క్షమించడం ద్వారా ఆ వ్యక్తి నీ ద్వారా మేలును, ఆశీర్వాదమును, దేవ ఎన్నడూ చూడని మహా అద్భుత కార్యమును, జనులు ఆశ్చర్యపడే మహా అద్భుత కార్యమును, నీ మేలును పొందుకున్నారు తండ్రి. దేవా, అదే రీతిగా మా జీవితాల్లో మేము తెలిసి చేసిన ఆ అతిక్రమములను, పాపములను నీ యొద్ద ఒప్పుకొని విడిచిపెడతామో నీవు క్షమించే దేవుడు గనుక నీ క్షమాపణ ఎప్పుడైతే మేము పొందుకుంటామో, మా పాపములు ఎప్పుడైతే నీ ద్వారా క్షమించబడతాయో దేవా, నీ ద్వారా మేము మేలును, స్వస్థతను, దేవా ఆశీర్వాదమును పొందుకుంటామని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరూ దేవా ఈ వాగ్దానంలో దాచబడి ఉన్న ఆత్మీయతను వారు కలిగి దేవా ఈ వాగ్దాన దీవెనలను వారు పొందుకునేట్లు మీరు సహాయం చేయండి. వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.